హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి పిఎల్ఎస్క్యూఎల్లో ట్రిగ్గర్స్ అనే టాపిక్. ఓకే, సో ట్రిగ్గర్ అంటే మనం జనరల్గా ఎలా చెప్పుకోవచ్చు, ఏదైనా మనం షూట్ చేసేటప్పుడు ట్రిగ్గర్ అనేది మనము ఆ, నొక్కితేనే మనకి ఏంటంటే ఆ యొక్క ఫైరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అలానే ఇక్కడ మనకి పిఎల్ఎస్క్యూఎల్లో ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక యాక్షన్. ఏదైనా ఒక యాక్షన్ని మనం టేబుల్స్లో మ్యానిపులేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే ఈ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇంకా ఏం చెప్పొచ్చు, ట్రిగ్గర్ ఈజ్ ఏ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ ప్రొసీజర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, సో ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో దీంట్లో మనం ఎలా చేస్తాము, ఏమేమి యూజ్ చేస్తాము అంటే డిడిఎల్ కమాండ్స్ యూజ్ చేస్తాము, అలాగే డిఎంఎల్ కమాండ్స్ అనేవి కూడా యూజ్ చేస్తాం. డిడిఎల్ కమాండ్స్ అనేవి ఎలా యూజ్ ఏంటివి మనకి క్రియేట్, ఆల్టర్, డ్రాప్ ఇవన్నీ కూడా మనకి ఏంటి ట్రిగ్గర్స్, డిడిఎల్ కమాండ్స్. సో వాటిని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ట్రిగ్గర్స్, ఒక ట్రిగ్గర్ని క్రియేట్ చేయాలి అని అంటే మనకి ఏమి యూజ్ అవుతాయి, మనకి ట్రిగ్గర్ అనేది మనం క్రియేట్ చేయాలి అంటే డిడిఎల్ కమాండ్స్ యూజ్ అవుతాయి. అలాగే మనకి టేబుల్స్లో ఉన్నటువంటి డేటాని మ్యానిపులేట్ చేయాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తాము అంటే డిఎంఎల్ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. దాంట్లో ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, లేకపోతే ఇంకా ఏంటి డిలీట్ కానీ, అప్డేట్ కానీ, ఇన్సర్ట్ కమాండ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ట్రిగ్గర్గా బేసిక్గా మనం చెప్పాలి అని అంటే ఏమనంటాం, ట్రిగ్గర్ ఈజ్ అన్ యాక్షన్. ఓకేనా, సో ఎప్పుడైతే మనం డిఎంఎల్ కమాండ్స్ అనేవి యూజ్ చేసి మనం డేటాని మ్యానిపులేట్ చేస్తామో, టేబుల్లో ఉన్నటువంటి డేటాని మనం మ్యానిపులేట్ చేస్తామో, సో ఆటోమేటికల్గా మనకి ఏంటంటే ఈ ట్రిగ్గర్స్ అనేవి మనకి అప్లై అవుతాయి. ఓకేనా, సో మనకి దీంట్లో వచ్చేసి సో దీనికి సింటాక్స్ ఎలా తీసుకుంటాము అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్. సో మనం ఇక్కడ క్రియేట్ కానీ లేదా రీప్లేస్ కానీ యూజ్ చేస్తాము. ట్రిగ్గర్ నేమ్. ఓకే, సో ఫస్ట్ ట్రిగ్గర్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో దీన్ని ఇక్కడ క్రియేట్ అనే కమాండ్ ఏంటి మనకి డిడిఎల్ కమాండ్. ఓకే, సో ఇక్కడ మనం డిడిఎల్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడు ఒక ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తాము, బిఫోర్ కానీ, ట్రిగ్గరింగ్ అనేది జరిగే ముందు కానీ, లేకపోతే ఆఫ్టర్ కానీ, లేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఆ పర్టికులర్ టైంలో కానీ మనము ఈ ట్రిగ్గరింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్. ఇంకా మనం డిఎంఎల్ కమాండ్స్ అనేవి యూజ్ చేయొచ్చు అని చెప్పాం. ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, లేదా డిలీట్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ కాలమ్స్ ఆఫ్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఆఫ్ కాలమ్స్లో మనం ఇవన్నీ కూడా అప్లై చేస్తాము. ఆన్ ఎక్కడ ఈ టేబుల్ నేమ్లో ఏదైనా ఒక టేబుల్ నేమ్ తీసుకుని ఆ టేబుల్లో మనం డేటాని ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాము అని అంటే ఫర్ ఈచ్ రో, మనం ఎక్కడ అప్లై చేస్తాం ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనేవి అని అంటే ప్రతి రోకి కూడా మనం అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే కండిషన్ని చెక్ చేసుకుంటాం. వెన్ కండిషన్ని చెక్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ప్రతి రోకి కూడా ఈ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ కమాండ్స్ అనేవి అప్లై చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే డిక్లేర్ చేసుకుంటాము. డిక్లేర్ చేసి ప్రోగ్రామ్ అనేది బిగిన్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ట్రిగ్గర్ యాక్షనింగ్ అనేది జరుగుతుంది. ఈ బిగిన్కి అలాగే ఎండ్కి మిడిల్లో మనం ఏం చేస్తాము అంటే ట్రిగ్గర్ యాక్షన్ అనేది చేస్తాం. ఓకే, ఎండ్ /. సో మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఒక ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తున్నాము. ఎప్పుడు ఇదేమో ట్రిగ్గర్ టైమింగ్, బిఫోర్, ఆఫ్టర్, ఎప్పుడు మనము ఆ ట్రిగ్గర్ని చేస్తాం, ఏ టైంలో చేస్తాం, బిఫోరా, ఆఫ్టరా, లేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనేవి ఏంటంటే ఈవెంట్స్. ఒక ఈవెంట్ని పెర్ఫామ్ చేయడానికి. ఎలాంటి ఈవెంట్స్, టేబుల్లో ఉన్నటువంటి డేటాలో ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, లేకపోతే డిలీట్ కానీ. సో దీన్ని మనం ఏమంటాం, ట్రిగ్గర్ ఈవెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ట్రిగ్గర్ని
చెక్ చేస్తున్నాం, కండిషన్ ని, ట్రిగ్గర్ యొక్క కండిషన్ ని మనము చెక్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం దీన్ని ఏమంటాము, ట్రిగ్గర్ కండిషన్ ఆర్ రెస్ట్రిక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా. సో ఈ మొత్తాన్ని ఈ డిక్లేర్ నుంచి ఎండ్ వరకు మనం ఉన్నదాన్ని ఏమంటాము అంటే ట్రిగ్గర్ యాక్షన్ అని చెప్పేసి పెర్ఫామ్ చేస్తాం. ట్రిగ్గర్ యాక్షన్ ని మనకి ఇక్కడ బిగిన్ నుంచి ఎండ్ మధ్యలో మనకి ట్రిగ్గర్ యాక్షన్ అనేది అంటే సమ్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే ఒక ట్రిగ్గర్ ని మనం క్రియేట్ చేసుకుని అది ఎప్పుడు ఆ ట్రిగ్గరింగ్ అనేది ఎప్పుడు జరగాలి, బిఫోరా, ఆఫ్టరా, లేకపోతే ఆ పర్టికులర్ టైంలోనా, లేకపోతే ఒక ఈవెంట్ అనేది పెర్ఫామ్ చేయాలి అని అంటే మనం ఎక్కడ పెర్ఫామ్ చేస్తాము, టేబుల్లో పెర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఎక్కడ పెర్ఫామ్ చేయాలి అంటే ఓన్లీ ఒక స్టేట్మెంట్ కి మాత్రమే పెర్ఫామ్ చేయాలా, లేకపోతే ప్రతి రోకి పెర్ఫామ్ చేయాలా. సో ప్రతి రోకి పెర్ఫామ్ చేయాలి అని అంటే కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి ట్రిగ్గర్ యాక్షన్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్నిటిని ప్రింట్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈస్ సింటాక్స్ ఫర్ ట్రిగ్గర్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ అనేవి చూద్దాం. దీంట్లో వచ్చేసి మనకి 5 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనేవి యూజ్ చేస్తాం. టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే రో లెవెల్ ట్రిగ్గర్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బిఫోర్ ట్రిగ్గర్స్. ఫోర్త్ వన్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. సో ఈ 5 టైప్స్ అనేవి మనము ట్రిగ్గర్స్ లో యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి రో లెవెల్ ట్రిగ్గర్స్. సో రో లెవెల్ ట్రిగ్గర్స్ అని అంటే ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎప్పుడైతే మన యొక్క యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తామో, ఓకే, సో మనం ఒక యాక్షన్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అలాగే ప్రతి రోకి కూడా మనం ఏం చేయాలి, ఈ యాక్షన్ ని పెర్ఫామ్ చేయాలి. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే రో లెవెల్ ట్రిగ్గర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఒక యాక్షన్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తాము, రో లెవెల్ ట్రిగ్గర్స్. దీంట్లో మనకేంటి ప్రతి రోకి కూడా అంటే ఫర్ ఈచ్ రో అనే దానికి మనం ఏం చేయాలి, కండిషన్ అనేది చెక్ చేసుకుని ఆ ప్రతి రోకి కూడా మనం ఏం చేస్తాము, ఈ ట్రిగ్గర్ యాక్షన్ ని పెర్ఫామ్ చేస్తాం. ఓకే, సో మనకి రో లెవెల్ ట్రిగ్గర్స్ కి సింటాక్స్ ఎలా తీసుకుంటాము అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్. ఇక్కడ ట్రిగ్గర్ నేమ్ ప్లేస్ లో మనం ఏమి ఇస్తాము అంటే రో లెవెల్ అనేది ఇస్తాం. ఓకే, రో లెవెల్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము, బిఫోర్ ట్రిగ్గర్స్ లో మాత్రమే మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే ఈ స్టేట్మెంట్ లెవెల్ రో లెవెల్ ట్రిగ్గర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ బిఫోర్ ఏం యూజ్ చేయాలి, బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ టేబుల్ నేమ్. ఏదైతే ఇప్పుడు ఒక మన ఈఎంపీ అని ఎంప్లాయీ అనే టేబుల్ నేమ్ తీసుకుంటే కనుక ఆ ఎంప్లాయీ టేబుల్లో మనం ఏం చేస్తున్నాము, ఒక ట్రిగ్గరింగ్ యాక్షన్ అనేది జరగక ముందే మనం ఏం చేస్తున్నాము, ఈ ట్రిగ్గర్ అనే దాన్ని అప్లై చేస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది, నెక్స్ట్ ఏం తీసుకుంటాము, ఫర్ ఈచ్ రో అంటే ఇక్కడ మనకి రో లెవెల్ ట్రిగ్గర్స్ లో ప్రతి రోకి కూడా మనకి ఏం జరుగుతుంది అని అంటే ప్రతి రోకి కూడా మనం ఈఎంపీ టేబుల్లో ఏవైతే రోస్ ఉన్నాయో ఆ రోలో ఉన్నటువంటి ప్రతి రోకి కూడా మనకి ఈ యాక్షన్ అనేది ట్రిగ్గర్ యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఓకేనా. సో దీన్నే మనం ఏమంటాము అని అంటే రో లెవెల్ ట్రిగ్గర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్మెంట్ లెవెల్లో ఏం చేస్తాము అని అంటే ఓన్లీ ఒక స్టేట్మెంట్ ని ఒకసారి మాత్రమే ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తామో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే స్టేట్మెంట్ లెవెల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ దీనికి సింటాక్స్ వచ్చేసి ఏం తీసుకుంటాము అని అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్ దగ్గర మనం ఏం తీసుకుంటాము అంటే స్టేట్మెంట్ లెవెల్ అని చెప్పేసి తీసుకుంటాం. స్టేట్మెంట్ లెవెల్. నెక్స్ట్ బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ ఈఎంపీ. ఇక్కడ మనము ఫర్ ఈచ్ రోకి అప్లై చేయము కాబట్టి ఓన్లీ వన్ స్టేట్మెంట్ కి మాత్రమే ఇక్కడ ఈ ట్రిగ్గర్ యాక్షన్ అనేది ఒకసారి మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫర్ ఈచ్ రో అనేది యూజ్ చేయకూడదు. డైరెక్ట్ గా మనం ఏం యూజ్ చేస్తాము, బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ ఈఎంపీ నెక్స్ట్ డిక్లేర్ బిగిన్ అని చెప్పేసి ట్రిగ్గర్ యాక్షన్ ఎండ్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బిఫోర్ ట్రిగ్గరింగ్స్.
బిఫోర్ ట్రిగ్గరింగ్ అని అంటే ఏంటి అని అంటే మనకి ఒక ట్రిగ్గరింగ్ అనేది అంటే ఒక యాక్షన్ అనేది పెర్ఫామ్ చేయక ముందే మనకి ఏమవ్వాలి అని అంటే దాంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అవ్వాలి, ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దీనికి మనం ఏం తీసుకుంటాము అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్. ఇక్కడ ట్రిగ్గర్ నేమ్ అనేది ఇస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ TRI1 అని చెప్పేసి ఇస్తున్నా. సో అది మన ఇష్టం, ఆ ట్రిగ్గర్ నేమ్ అనేది ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ EMP. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటాము, బిఫోర్ లో మనము ఫర్ ఈచ్ రో, ప్రతి రోకి కూడా మనం ఏం యూజ్ చేయొచ్చు, ఈ కండిషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఈచ్ రో ఇక్కడ మనము కండిషన్ ని చెక్ చేస్తాం. వెన్ కండిషన్, నెక్స్ట్ వచ్చేసి డిక్లేర్ బిగిన్, నెక్స్ట్ ట్రిగ్గర్ యాక్షన్. ఇక్కడ ట్రిగ్గర్ యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాము. బిగిన్ కి ఎండ్ కి మధ్యలో ట్రిగ్గర్ యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాం, ఎండ్. ఓకే, సో ఇట్లా మనం ఏం చేస్తాం, ఒక బిఫోర్ ట్రిగ్గరింగ్ అనేది జరిగే ముందే కూడా మనం ఏం చేయొచ్చు, ఈ ట్రిగ్గర్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, ట్రిగ్గర్ యాక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్. సో దీంట్లో మనం ఈ బిఫోర్ అనే దాంట్లో మనం ఇప్పుడు ఈ రో లెవెల్లో కానీ స్టేట్మెంట్ లెవెల్లో కానీ DML కమాండ్స్ అనేవి అప్లై చేయం. అంటే ఇన్సర్ట్ కానీ ఆఫ్ డిలీట్ కానీ అప్డేట్ కానీ యూజ్ చేయకూడదు. బట్ బిఫోర్లో ఏంటి అని అంటే ఇన్సర్ట్ చేయొచ్చు, అలాగే అప్డేట్ చేయొచ్చు, ఇంకా నెక్స్ట్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అప్డేట్కి నెక్స్ట్ ఒకవేళ అప్డేట్ చేసుకోవాలి అనుకోండి, అప్డేట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాము అంటే బిఫోర్ అప్డేట్ ఆన్, అప్డేట్ ఆఫ్. ఏం అప్డేట్ చేయాలి, EMP నేమ్ని అప్డేట్ చేయాలి. నేను EMP టేబుల్లో ఉన్నటువంటి ఏదైతే EMP నేమ్ అనేది ఉందో దాన్ని నేనేం చేయాలి, అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏమి ఇస్తాము, బిఫోర్ అప్డేట్ ఆఫ్ EMP నేమ్ ఆన్ EMP. ఓకే, సో EMP టేబుల్లో ఉన్నటువంటి EMP నేమ్ని నేను అప్డేట్ చేస్తున్నా. లేదు ఒకవేళ నేను డిలీట్ చేయాలి, సో అప్పుడు డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమి ఇస్తాము, డిలీట్ ఫ్రమ్. ఇక్కడ ఏం యూజ్ చేయాలి, డిలీట్ ఫ్రమ్. ఎక్కడ డిలీట్ ఫ్రమ్, EMP నేమ్ ఆన్ EMP. సో మనకి EMP టేబుల్లో ఉన్నటువంటి EMP నేమ్ అనే దాన్ని నేను ఏం చేయాలి, డిలీట్ చేయాలి. అప్పుడు మనము డిలీట్ ఫ్రమ్ EMP నేమ్ ఆన్ EMP అని చెప్పేసి ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్టర్ ట్రిగ్గరింగ్. ఆఫ్టర్ ట్రిగ్గరింగ్ అని అంటే ఏంటి, ఒక యాక్షన్ని పెర్ఫామ్ దాని యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత, నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే మనం ఏం చేస్తాము, ఈ ట్రిగ్గరింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఓకేనా, సో మనకి ఒక స్టేట్మెంట్ అనేది నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఏం చేస్తున్నాము, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఈ ట్రిగ్గరింగ్ ని అప్లై చేస్తాం. ఓకేనా, సో దీనికి మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే ఆఫ్టర్. ఇక్కడ బిఫోర్ ప్లేస్ లో ఆఫ్టర్ యూజ్ చేస్తాము. క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్. నెక్స్ట్ ఆఫ్టర్ నెక్స్ట్ ఇన్సర్ట్ ఆన్ EMP. సో దీన్ని కూడా మనం ఫర్ ఈచ్ రోకి అప్లై చేస్తాము. ఫర్ ఈచ్ రో. నెక్స్ట్ వెన్ కండిషన్ చెక్ చేసుకుంటాం. డిక్లేర్ బిగిన్ ట్రిగ్గర్ యాక్షన్ ఎండ్. సో ఇట్లా మనం ఏం చేస్తాము, ఒక టేబుల్లో ఉన్నటువంటి డేటాని ఒక ట్రిగ్గర్ అనేది జరిగిన తర్వాత, ఆ ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత ట్రిగ్గరింగ్ అనేది మనము ఆఫ్టర్ అన్నాం కదా, సో ట్రిగ్గరింగ్ అనేది అప్పుడు మనం అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లోనే మళ్ళీ ఏం చేయాలి, అప్డేట్. సో దీంట్లో కూడా మనం ఏం యూజ్ చేయాలి, అప్డేట్ కమాండ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అప్డేట్ ఆన్ EMP. ఇక్కడ మనం ఓన్లీ సింపుల్ గా మనం ఏం ఇచ్చేస్తాము, అప్డేట్ ఆన్ EMP అని చెప్పేసి ఇచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిలీట్ చేయాలి అని అంటే అప్డేట్ ప్లేస్ లో డిలీట్ అని చెప్పేసి ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్. సో అది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి లో లెవెల్, స్టేట్మెంట్ లెవెల్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్టేట్మెంట్స్. ఓకేనా. ఓకే, ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్లయితే మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.